నీ కృపలో భద్రపరిచి మరలా నాయన నీ సన్నిధిలో చేరి మమ్మల్ని మేము సరి చేసుకునేటకు నాయన నీకు సమయం ఇవ్వగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నీ విలువైన మాటలను నేను వెళ్ళబోతుండగా మా హృదయాలను ఆయన సిద్ధపరచుకొని నీ వాక్యముని విత్తనాలను మా హృదయంలో ఫలించగలుగుటకు నీలో వృద్ధి చెందగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన చెప్పనని నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున యొక్క ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడిని క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. మనం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుందా? ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం? సంతుష్టి సహితకరమైన భక్తి అంటే సంతృప్తికరమైన భక్తి జీవితం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం భక్తి అనేది ఎలా చేయాలంటే ఎలా చేయాలి చెప్పండి? ఎట్లా చేయాలి భక్తి అనేది? సంతోషంగా సంతృప్తికరంగా అంటే మనకు కావాల్సింది దొరికితే ఎలా అయితే మనం తృప్తిపరచబడతామో, ఎలా అయితే మనం ఆనందపరచబడతామో మన భక్తి అనేది కూడా ఎలా ఉండాలి చెప్పండి? మనం భక్తి చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి మనకు? నేను చేస్తున్న భక్తి సరి అయింది అంటే అది నాకు సాటిస్ఫై అంటే నాకు సంతోషాన్ని ఇస్తుంది. నేను చేసే భక్తి నాకు సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది అంటే దేవునికి నాకు ఏం చేస్తుంది ఆ భక్తి అనేది అంటే దేవుడు కోరుకున్న భక్తి నేను చేయగలుగుతున్నాను, ఆ భక్తిలో నేను ఆనందించగలుగుతున్నాను అనే స్థాయిలో మనం భక్తి అనేది చేయాలి. దాంట్లోనే కొన్ని ప్రశ్నలు అనేది వేసుకుంటూ కొద్దిగా ముందుకెళ్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనంలో చెప్తున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనంలో కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి కొన్ని విషయాలను అక్కడ చెప్తున్నాడు. ఏంటంటే వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా ఏం చేయాలంట? ఫస్ట్ క్వశ్చన్ అంటే మన సంతృప్తికరమైన భక్తి జీవితంలోనికి వెళ్ళే కొద్దీ మనలో రావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏంటంట ఏం చేయాలండి? ప్రేమించడం కాదు. ఏమని చెప్తున్నాడు? మీ శత్రువుల్ని ప్రేమించండి అని చెప్తున్నాడు. ఎవరిని ప్రేమించాలంట? శత్రువులను ప్రేమించమని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇంకేంటంట? ఏం చేయాలంట? ఫస్ట్ ఏమని చెప్తున్నాడంటే శత్రువుల్ని ఏం చేయమంటున్నాడు. నెక్స్ట్ తర్వాత ఏం చెప్తున్నాడంటే ద్వేషించే వారిని ఏం చేయాలంట? ద్వేషించే వారికి ఏం చేయాలంట? మేలు చేయాలి. ఓకేనా? రైట్. శత్రువులను ప్రేమించగలుగుతాం నిజంగా? ఏంటంటే చెప్పండి. తృప్తికరమైన భక్తి జీవితం అనేది ఎలా సాగుతుంది, ఎట్లా ఆ తృప్తికరమైన భక్తి జీవితంలో మనం వెళ్తామంటే ఫస్ట్గా ఏమని చెప్తున్నా అంటే శత్రువులను ఏం చేయాలంట? నిజంగా శత్రువులను ప్రేమిస్తాం? మరి ప్రేమిస్తారు లేదండి? మనకు కూడా ఆపోజిట్ పర్సన్ అంటే మనకు నచ్చని వ్యక్తి, మనకు ఇష్టం లేని వ్యక్తి మన ముందట ఉంటే అతన్ని ప్రేమించడానికి సిద్ధంగా ఉంటామా? అంటే మన భక్తి జీవితం అనేది సంతృప్తికరంగా ఎలా మారుతుందంటే మనలో కొన్ని లోటుపాట్లు అనేవి జరుగుతాయి. ఏంటంటే ఫస్ట్గా ఏంటంటే ఒక తృప్తికరమైన భక్తి జీవితము, ఒక దేవుడు కోరుకునే భక్తి జీవితంలో మనం వెళ్ళాలంటే ఫస్ట్గా ఏంటంటే కొన్ని అడ్డంకులు అనేవి మనకు ఎదురవుతాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? శత్రువుని ఏం చేస్తాం మనం? శత్రువుని ఏం చేస్తాం చెప్పండి? చూడండి సార్, శత్రువు అంటే ఏం చేయడు? ఇష్టపడడు, వాడిని నచ్చడు, అసలు వాడు ఉన్న దగ్గర చోట్లో కూడా వెళ్ళడానికి ఇష్టపడు. అవునా? మనకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ దగ్గర వెళ్ళి మనం నిలబడడానికి కానీ అతనితో మాట్లాడడానికి కానీ లేకుంటే అతనితో ఏదైనా పని చేయాల్సి వస్తే పని చేయడానికి కానీ మనం ఏం చేయము? ఇష్టపడం. కానీ ప్రభు ఏమని చెప్తున్నా మీరు ఒక తృప్తికరమైన భక్తి జీవితాన్ని గడపాలంటే ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే శత్రువుని ఏం చేయాలంట? ప్రేమించాలి. ఎవడైతే నీకు శత్రువు అనుకుంటావో, ఎవడైతే నీకు విరోధి అనుకుంటావో ఆ విరోధి ఏం చేయాలంట? నువ్వు ఆ విరోధిని ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? ప్రేమించని చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని ద్వేషించే వారికి ఏం చేయాలంట? నిజంగా ద్వేషించే వారికి మేలు చేస్తాం, కీడు చేస్తాం? నచ్చని వ్యక్తికి మనం మేలు చేస్తామా, కీడు చేస్తామా? ఏం చేస్తారండి? మనల్ని చూస్తేనే ఓడ్చుకోలేని వ్యక్తి, అసలు నీ ముఖం చూస్తేనే నాకు చూడబోట్లేదు అవతలికి పో అనే వ్యక్తిని అతనికి ఏమైనా మేలు చేయాల్సి వస్తే మన తరపు నుంచి మేలు చేస్తారా? మీరు ఆ మేలును దాచేస్తారా? అంటే అపోస్తలుడైన పౌలు గారు రాస్తే ఏం చెప్పారంటే కొన్ని విషయాలు మనకు మేలైంది ఏంటో తెలుసు,
కానీ మేలైంది తెలిసిన తర్వాత కూడా చేయకుండా ఏమవుతుంది చెప్పండి? అప్పుడు ఏమవుతుంది? పాపం కాదు. ఓకేనా? అంటే ఒక వ్యక్తికి మనము మేలని తెలిసిన తర్వాత కూడా ఆ మేలుని చేయకుండా ఏమవుతుంది చెప్పండి? మనకు నువ్వు మేలు ఆ వ్యక్తికి చేయకపోవడం అనేది కూడా ఏంటి చెప్పండి? కొన్ని విషయాల్లో మనుషులు ఏమనుకుంటారంటే సర్లే వాళ్ళ పాపం వాళ్ళకి మనం ఏం చేస్తుంది చెప్పండి, మనం న్యూట్రల్గా ఉంటాయి. అంటే ఏ విషయాల్లో అతనికి చెప్పడం లేదు, అవసరం నేను చెప్పను, లేకుంటే అతనికి దారి కూడా నేను చూపెట్టిన అంటే న్యూట్రల్గా ఉంటాను. అతనికి నాకు సంబంధం లేదు కనుక, అతను నన్ను ద్వేషిస్తున్నాడు కనుక నేను కూడా అతనికి సహాయపడే విషయాన్ని, అతనికి ఇలా చెడిపో అని నేను చెప్పను, ఇలా బాగుపడని కూడా నేను చేయను చెప్పను. అవునా కదా? అంటే చెడిపోయే విషయాని కోసం నేను చెడిపోమని చెప్పను, బాగుపడే విషయాని కోసం నేను బాగుపడని కూడా చెప్పను. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే ఒక వ్యక్తికి నువ్వు ఒకవేళ అతనికి పని చేస్తే మంచి కలుగుతుంది అన్నప్పుడు ఆ విషయాన్ని ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. అలా చెప్పకుండా ఉంటే కూడా ఏంటి చెప్పండి? పాపం అని బైబిల్ ప్రకటిస్తుంది. కాబట్టి ఏంటంట, మిమ్మల్ని ద్వేషించే వారికి ఏం చేయాలంట? మేలు అనేది చేయాలి. రైట్. ఇంకేంటంట 28వ వచనంలో చెప్తున్నాడు, ఏం చేయాలంట? మిమ్మల్ని శపించేవారిని ఏం చేయాలంట? శపించేవారిని ఏమని చేయని చెప్తున్నాడండి? అంటే ఎవరైనా మనం తిడితే అవతలను ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దీవించడం అంటే అవతలోడు మనల్ని నువ్వు పాడైపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలని తిడుతూ ఉంటే నువ్వేం చేయాలంట? నువ్వు బాగుండాలి, మీ పిల్ల పాపలు బాగుండాలి అంటే కొందరు ఏం చేస్తారంటే బాగుండాలి అంటే బైబిల్ భాషలో ఏం చేస్తారంటే కొద్దిగా వెటకారంగా అంటే బాగుండాలి అంటారు, కానీ ఆ బాగుండడానికి అర్థం ఏంటి లోపల? మీరైతే అంటే నేను చెడిపోయినా పర్లేదు మీరైతే బాగుండాలే అని కొన్ని అంటే మనం కొద్దిగా వ్యంగ్యంగా ప్రవర్తిస్తున్నావునా, వ్యంగ్యంగా మాడుతున్నావు. దానికి అర్థం ఏంటి అంటే నేను పాడైపోయిన తర్వాత నువ్వు బాగుంటావా? అవునా? నన్ను పాడు చేసిన తర్వాత నువ్వేమైనా బాగుపడతావా? అంటే కొన్ని విషయాలను మనం ఎలా చేస్తామంటే నువ్వు బాగుపడతావంటే కొన్ని అర్థాలు ఏంటి అలా అన్నావంటే అంటే వాడు కూడా ఏమైపోతాడని నాశనం కావాలంటే ఒక వ్యక్తిని మనం ఎప్పుడైనా సరే దీవించడం అంటే ఏంటంటే ఆ వ్యక్తిని ఏం చేయదు చెప్పండి? ఎప్పుడు కూడా నాశనానికి పోవడానికి మనం ఎప్పుడు కూడా మన హృదయంలో ఆ వ్యక్తి గురించి కోరుకోవద్దు. అంటే ఆ వ్యక్తి నాశనం కావాలి, లేకుంటే ఆ వ్యక్తి చెడిపోవాలి, ఆ వ్యక్తి బాగుపడకూడదు అనే ఆలోచన మనం ఏం చేయదు చెప్పండి? మన హృదయంలో రావద్దు. ఏంటంటే మిమ్మల్ని శపించేవారిని ఏం చేయాలంట? దీవించాలంటే మనుషులందరి విషయాల్లో కూడా ఏ వ్యక్తి అయినా సరే ఎలా ఉండాలి చెప్పండి? మన మనసులో ఎలా ఉండాలి? అవతల వ్యక్తి గురించి ఎలా ఉండాలి? ఎప్పుడైనా సరే ఆ వ్యక్తి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, పైకి రావాలి అనే స్థాయే మన హృదయంలో ఉండాలి తప్ప ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా మనం శపించడానికి కానీ అనడానికి కానీ దూషించడానికి కానీ ఏంటంట అది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను. ఇంకేంటంట ఏమని చెప్తున్నాండి? మిమ్మల్ని బాధించే వారి కొరకు ఏం చేయాలంట? ఏమని ప్రార్థన చేయాలి బాధించే వారి కొరకు? అవునా? బాధించే వారి కొరకు ఏమని ప్రార్థన చేస్తారండి? సరే కిందికి వెళ్తే మనకి ఏమని ప్రార్థన చేయాలి అర్థం కొద్దిగా రండి. ఇంకా నిన్ను ఒక చెంప మీద కొట్టువానికి ఏంటంట? రెండో చెంప కూడా తిప్పుము. ఏంటంట? నీ పై బట్ట ఎత్తుకొని పోవాలని నీ అంగీ కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపొద్దు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంట? ఏం చేయమంటున్నాడు? నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాని యొద్ద ఏంటంట? నీ సొత్తు ఎత్తుకొని పోవాని వద్ద మరలా ఏం చేయదంట? దాన్ని అడగొద్దు. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదులో ఏమని చెప్తున్నాడు చెప్పండి? మనుషులు మీ దగ్గర నుంచి ఎలాగ అంటే మీరు ఏం చేసినా ఎలా ఇబ్బంది పడకుండా ఉంటారు అనుకుంటారో అలాగే మీరు కూడా ఏం చేయండి చెప్పండి? ఏమని చెప్తున్నాడు చెప్పండి? మనుషులు మీకు ఎలాగూ చేయాలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి ఏంటంట చేయండి. ఓకేనా? రైట్. క్రైస్తవులు అంటేనే చాలామందికి ఏంటి చెప్పండి? ఎలా ఉంటారు? అవునా? అంటే శాంతిమూర్తులు, చాలా సున్నితంగా ఉంటారు, చాలా మృదువైన వారని ఏమనుకుంటారు మనుషులందరూ కూడా అనుకుంటారు. అందుకే ఏం చేస్తారు? క్రైస్తవులు కానీ వాళ్ళ మీద ఏం చేస్తారు చెప్పండి? ఎగబడ్డానికి తెగబడ్డానికి ప్రయత్నం చేస్తారు. అట్లాంటి సందర్భాల్లో
ఒకవేళ ఒక మనిషి మీద నీ తెగబడి ఏదైనా మాట్లాడడానికి వస్తే, ఏదైనా గొడవ పడడానికి వస్తే మనుషులు ఏమని మీ మీదకి వస్తున్నారు? ఎందుకు మీ మీదకి గొడవకు వస్తున్నారు? గొడవకి ఎందుకు వస్తారు చెప్పండి? మీరు ఏమన్నా కానీ ఏం చేయరు చెప్పండి. ఫస్ట్ ఏంటంట అక్కడ చెప్తున్నాడు ఏంటంటే, మిమ్మల్ని ద్వేషించేవారిని ఏం చేయాలంటే మేలు చేయండి, శపించేవారిని ఏం చేయాలంట? అవతల వ్యక్తి నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నేను తిట్టినా కానీ నువ్వేం చేస్తావని వస్తాడు అంటే అవతల కాన్సెప్ట్ ఏంటంటే, నిన్ను తిట్టినా కానీ నువ్వేం చేయవు అవతల వ్యక్తిని. అవునా? నేను ఎంత పెద్ద మాట అన్నా సరే అవతలోడు ఏం చేయండి నన్ను తిట్టాడు. ఎందుకంటే అతడు క్రైస్తవుడు, బైబిల్లో నేర్పిస్తుంటే దానికి ఎవరికైనా సరే ఏం చేయాలి? అవతలోడు మన మీద దూషించినా కానీ మనం ఏం చేయదు, అవతలని దూషించొద్దు, అవతలని ఏం చేయాలి? దీవించాలని అలా బైబిల్ నేర్పిస్తుంది కనుక అవతలని తిట్టినా కానీ వాడు ఏం చేయడు, ఏం చేయడండి? తిట్టడు, నన్ను దీవిస్తాడు అని అవతల నీ మీదకి వచ్చినా నువ్వు ఎలా ఉంటావు? ఎలా ఉంటారండి? అవతలను దీవిస్తారా శపిస్తారా? ఏంటంట మనుషులు మీకు ఎలాగూ చేయాలని కోరుతారో మీరు అలాగే ఏం చేయండి అంట, వాళ్ళకి చేయండి. మీ నుంచి మనుషులు ఏదైతే ఆశిస్తారో కొన్ని విషయాలు అక్కడ చెప్తున్నాడు. ఏంటంట చాలా విషయాల్లో మిమ్మల్ని బాధించే వారి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయని చెప్తున్నాడు. ఒకవేళ నేను కుడి చెంప మీద కొడితే ఏం చేయాలంట? రెండో చెంప తిప్పని చెప్తున్నాడు. నీ పై బట్ట ఎత్తుకొని పోవడానికి నీ అంగే కూడా ఏం చేయండి అని చెప్తున్నాడు. అడ్డగింపొద్దు, వానికి ఏం చేయండి అది ఇచ్చేసాని చెప్తున్నాడు. నేను అడుగు ప్రతివానికి ఏం చేయాలంట? అడిగే ప్రతివానికి ఏం చేయమని చెప్తున్నాడు? ఇమ్ము. నెక్స్ట్, నీ సొత్తు ఎత్తుకొని పోవాని యొద్ద ఏం చేద్దంట అండి? సొత్తోడని ఎత్తుకపోద్దాన్ని ఏం చేద్దంట? మరల ఏం చేద్దంట? అడగొద్దు. అంటే ఒక సంపూర్ణమైన భక్తి అంటే ఎలా వస్తుందంటే, దేని మీద మనకు ఆశ మమకారం ఎప్పుడైతే చచ్చిపోతుందో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? భక్తిలో మనము ఆ యొక్క స్థాయికి అనేది ఎదుగుతాం. కొన్ని విషయాల్లో ఇంకా చెప్తున్నాడు, 31వ వచనంలో చెప్తున్నాడు. చేయుడి 32వ వచనంలో, మిమ్మును ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన యెడల మీకు ఏం మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన యెడల మీకు ఏం మెప్పు కలుగును? ఏంటంటే పాపులు కూడా ఏం చేస్తారంట? పాపులు కూడా ఏం చేస్తారు చెప్పండి? అంటే ఏం చేస్తారు పాపులు? ఇప్పుడు నాతో మంచుకున్నావు అనుకో, వాళ్ళు కూడా ఏం చేస్తారు? అవునా కదా? అంటే బయట ఉన్న లోక సంబంధులు ఏం చేస్తారంటే, ఎవరైతే వాళ్ళ మంచుకుంటారో వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళతోనే ఉంటారు. ఓకేనా? ఒక 1000 రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చావనుకోండి, వాడు మరలా తిరిగి ఇవ్వకుండా పాప ఏం చేస్తాడు అంటే, లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అవునా? మరలో ఒకటి 1000 అడిగాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఒక 1000 లోకంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి తిరిగి ఇవ్వలేమనుకో, వాడు ఏం చేస్తాడు? మరలా అడిగామనుకో దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఇయ్యడు. కానీ ఏంటంటే లోకంలో ఉన్న వారిలాగా మీరు చేయొద్దు. అక్కడ ఏమంటాడంటే, మిమ్మల్ని అడుగు వారికి ఏం చేయండి అంట? ఏం చేయండి అండి? అడుగు వారికి ఏం చేయమని చెప్తున్నాడు అక్కడ? నిన్ను అడుగు ప్రతివానికి ఏం చేయనంట? ఇట్లా ఎన్నిసార్లు ఇస్తారు మరి? ఎన్నిసార్లు ఇస్తారండి? ఎన్నిసార్లు ఇస్తారు చెప్పండి? అడిగిన ప్రతిసారి వాడు తీసుకొని ఇవ్వట్లేదు అనుకో, ఎన్నిసార్లు ఇస్తారు చెప్పండి? కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ఏంటంట, మేము అడుగు ప్రతి వారికి ఏం చేయండి అంట? ఏమని చెప్తున్నాడండి? అడుగు ప్రతి వానికి ఏం చేయండి అంట? ఇవ్వండి. మీ సొత్తు ఎత్తుకొని పోవాలని ఏం చేయొద్దంట? ఏం చేయొద్దు చెప్పండి? అని అడ్డగించవద్దు. నాది ఎందుకు తీసుకుపోతున్నావు, నాది తీసుకోవడానికి అధికారం ఏంటి అని అడగొద్దు. అంటే ఏం చేయండి అంట? వాడిని వదిలేసేయండి. ఎందుకని చెప్తున్నా అంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? వీటి కొరకు పోరాడతారు, వీటి కొరకు ధర్నాలు చేస్తారు, గొడవలు చేస్తారు. కానీ ఏంటంటే ఆ లోకంలో ఉన్న వాళ్ళకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి ఏం చేస్తారు? మంచి చేస్తారు. ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళకి ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర రానియరు, వాళ్ళు చెడు చేయడానికి ఇష్టపడతారు. కానీ
మీరు లోకంలో వేరై ఉన్నారు కనుక, లోకానికి మీకు సంబంధం లేదు కనుక, అవతలోడు మీకు ఏం చేసినా మీరు ఏం చేయండి చెప్పండి? ఏం చేయండి అండి? మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన యెడల మీరు ఎక్కువ చేస్తుంది ఏంటి చెప్పండి? మీకు ఎవరైతే మంచుకుంటారో, ఎవరైతే మీకు సాటిస్ఫాక్షన్ చేస్తారో వాళ్ళతో మీరు మంచుకుంటే మీరు ఎక్కువ చేస్తుంది ఏముంది? ఇంకా లోకంలో ఎలాగా అలాగే ఉంటారు, అవునా కదా? లోకంలో వారు ఎట్లుంటారు చెప్పండి? వాళ్ళకి మంచి చేసినోడు వాడిని ద్వేషిస్తాడా? ఎవరు ద్వేషిస్తాడు? ఎవడైతే వాడిని చెడు చేస్తాడో, ఎవడైతే వానికి నచ్చడో వాడిని ఏం చేస్తాడో ద్వేషిస్తాడో, వాని దగ్గర అనియాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవులు ఉన్నా కూడా మీరు అలా చేస్తే మీకు వాళ్ళకి పెద్ద తేడా ఏముంది? అవునా కదా? రైట్. 34వ వచనంలో చెప్తున్నాడు ఇంకా కొనసాగింపుగా, మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికి అప్పించినలా. ఏమని చెప్తున్నాడండి? మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకోవాలని నిరీక్షింతురో వారికే అప్పించినట్లా మీకు ఏం మెప్పు కలుగును? ఏంటంట? మీరు ఒక డబ్బులు ఇవ్వగానే వాళ్ళు మరలా వెంటనే ఇచ్చేయగానే, అరే వీడు బాగానే ఇస్తున్నాడులే, మరలా వానికి చేసి మరలా వాని దగ్గర తీసుకోవడం, మరలా వానికి ఇచ్చాడు అంటే వాని అవసరాలు తీర్చడం, మరలా వాని దగ్గర నుంచి పుచ్చుకోవడం, ఇలా చేయడం వల్ల మీకు మెప్పు ఏం కలుగుతుంది? బయట కూడా ఏం చేస్తారు చెప్పండి? బయట ఫైనాన్షియల్ కూడా అలా చేస్తారు. ఒకడైనా సరే వానికి డబ్బులు ఇచ్చాడు అనుకోండి, మరలా రిటర్న్ ఇవ్వగానే ఏం చేస్తారు వాడు? మరి వీనికి ఇస్తే నమ్మకమైన వ్యక్తి, అవునా కదా? వీనికి ఇవ్వగానే మరలా ఇచ్చేస్తారులే, వీనికి ఎంత ఇచ్చినా కానీ ఏం కాదు చెప్పండి, మరలా మన డబ్బు మనకు సేఫ్గా ఉంటుంది అనేటోనికి ఇస్తే మీకు ఏం మెప్పు చెప్పండి? అవునా కదా? రైట్. ఏంటంట? మీకు ఏం మెప్పుగలను? పాపులను తాము ఇచ్చినంత మరలా ఏం చేస్తారంట? పుచ్చుకొన వాళ్ళని పాపులకు అప్పిచ్చేద్దరు కదా. ఎవడన్నా సరే డబ్బు ఇస్తే ఏం చేస్తాడు? మరలా నాకు ఆ దగ్గర నుంచి సేఫ్గా వస్తుందని ఇస్తాడు. కానీ మీకు వాళ్ళకంటే ఒక వ్యక్తి దగ్గరికి ఇస్తే మరి లాదని తెలిసినారు ఎంతమంది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు? ఒక వ్యక్తికి మనం ఇచ్చిన తర్వాత ఆ డబ్బు మనకు రాదని తెలిసిన తర్వాత కూడా ఇవ్వడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? ఓకేనా? నెక్స్ట్ ఇంకేంటంట? ఇది 35వ వచనంలో చెప్తున్నాడా? ఏమని చెప్తున్నాండి? మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. రైట్. ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఇది అంతే. ఏంటంటే ఇదేంటంట? మీరు ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకున్నాక మీ శత్రువులను ప్రేమించండి. ఓకేనా? రైట్. ఇప్పుడు శత్రువులు ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. ఎంతమంది ఉన్నారండి? రైట్. ఫస్ట్ ఏంటండి? ఫస్ట్ మామూలుగా శత్రువు అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనల్ని ద్వేషించేవాడు ఏంటి చెప్పండి? మనకు శత్రువు. నెక్స్ట్ ఏంటంట? మనల్ని కొట్టేవాడు కూడా ఏంటి చెప్పండి? మనకు శత్రువు. నెక్స్ట్ ఏంటంట? మన దగ్గర నుంచి ఏదైనా ఎత్తుకొని పోయేవాడు, లాక్కునేవాడు ఏంటి చెప్పండి? శత్రువు. ఇంకేంటంట? ఇంకేమని చెప్తున్నారండి? ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ? పై వచనంలోకి వచ్చేసరినే ఎవరికైతే మనం ఇస్తామో వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు కూడా ఏమవుతారు? శత్రువులుగా మారిపోతారు. రైట్. అయితే ఇట్లాంటి పరిస్థితులు ఏమని చెప్తున్నాడంటే మీరు ఎట్టి వారిని గూర్చి ఏం చేయొద్దంట? ఏం చేయదు చెప్పండి? నిరాశ అనేది పడద్దు. నిరాశ పడద్దు అంటే ఎట్టి వారిని గూర్చేన ఏంటంట? మీరు ఎట్టి వారిని గూర్చేనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ఏం చేయనంట? ప్రేమించ. అంటే ఈ అన్ని విషయాలు ఏం చేయాలి చెప్పండి? ఆ వ్యక్తి గురించి ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయొద్దు? ఎలాంటి చింత, బాధ కానీ, ఎలాంటి వేదన కానీ పడకుండా ఏం చేయాలంట? ఏం చేయాలండి? మరలా మన దగ్గరికి వస్తే ఏం చేయాలంటే ఆ వ్యక్తికి ఏం చేయాలండి? మేలు చేయండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళి చెప్తున్నాడు. అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వాళ్ళ ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండు. 38వ వచనంలో చెప్తున్నాడు అక్కడ, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అనిచి కుదించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మరల ఏంటంట ఏం చేస్తారంటే చెప్పండి?
ఏం చేస్తారంట అండి, మనుషులు ఎవరైనా ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంట అంటే ఇప్పుడంటే ఎవరు అన్ని కేజీలు తూకాలన్నీ వచ్చేసాయి కనుక ఏమైపోయాయి చెప్పండి, ఇప్పుడు అలా అనిచ్చి కుదించే అంత స్తోమత లేదు కానీ కేజీల లెక్కన ఇచ్చేస్తారు. కానీ ఒకప్పుడు పాతకాలానికి వెళ్తే ఏం చేసేవారు చెప్పండి, ఒక షేరు డబ్బా అనేది ఉన్న డబ్బాలు ఏం చేస్తారు చెప్పండి, ఏ వ్యక్తికి అని ఇచ్చేటప్పుడు అలా కుదించి అదిపి ఏం చేస్తారు, ఏదైనా ఇచ్చేటప్పుడు ఆ బియ్యమా ధాన్యమా ఏదైనా ఇచ్చినా సరే ఏం చేస్తారు చెప్పండి, అనిచ్చి కుదించి జాగ్రత్తగా వాళ్ళకి ఇస్తారు. అవునా కదా? అంటే మళ్ళీ ఇచ్చే వ్యక్తి కూడా ఏం చేస్తాడు, మళ్ళీ అనిచ్చి కుదించి మరలా ఎవరికైతే తీసుకున్నాడో వాళ్ళ దగ్గర మరలా చెల్లించడానికి ఇష్టపడతాడు. రైట్. అయితే దేవుని దగ్గర కూడా మనం ఎప్పుడైతే ఈ విధంగా మనం ఒక వ్యక్తిని ఎలా క్షమించాలంట, ఎలా క్షమించాలండి, క్షమించాలని చెప్తూ కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంట, అనిచి కుదిచి దిగజారినట్లు నిండు కొలతో మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో అలాంటి కొలతనే మరల ఏంటంట మీకు ఏం చేస్తారు, మరలా కొలుస్తారు. కాబట్టి ఏంటంట, ఎప్పుడైతే మన లోపల ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, చాలా జాగ్రత్తగా కొలవాలని చెప్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంకి వస్తారు అండి. 21వ వచనంలో మాట్లాడుతాడు పేతురు గారు. 18వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనం. మత్తయి సువార్త 18:21. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపాలను? 7 మార్ల మట్టుక అని అడిగాను. ఏమని అడుగుతున్నాడు పేతురు గారు, ఏమని అడుగుతున్నాడండి? పేతురు క్రీస్తు వారి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ప్రభువా, ఒకవేళ నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడుగుతున్నాడు. ఓకేనా? రైట్. ఈ 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా అనేది నిజంగా క్షమిస్తున్నాడా, క్షమియట్లేదా? పేతురు గారికి ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది చెప్పండి? 7 మార్ల మట్టుకు అని అడుగుతున్నాడంట. ఆ 7 మార్ల మట్టుకు క్షమిస్తున్నట్టా లేకపోతే లెక్క పెడుతున్నట్టా? ఏం చేస్తున్నాడండి? నిజంగా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాడా లేకపోతే లెక్కేస్తున్నాడా? ఏం చేస్తున్నా చెప్పండి? ఇది 3వది అయింది, చూద్దాం. 4, 5, 7 మార్లు కాగానే ఏం చేస్తాను నేను అంటే అప్పటిదాకా ఈ వ్యక్తి ఏం చేయట్లేదు, ఆ వ్యక్తిని. అవును కదా? అందుకే యేసుక్రీస్తు వారు అక్కడ మాట చెప్పాడు ఏంటంటే ఏం చేయాలంట, అందుకు యేసు అతనితో ఇట్లనను 7 మార్ల మటుకే కాదు 70 ఏళ్ళ మటుకు కూడా అతను ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి? ఒక వ్యక్తి మన పట్ల తప్పు చేస్తే ఏం చేయాలంట, ఏం చేయాలండి? 70 ఏళ్ళ మారు మటుకు అంటే ఒక వ్యక్తి మన జీవితంలో ఒకవేళ తప్పు చేస్తే ఆ వ్యక్తిని ఏం చేయాలంటే చెప్పండి, చచ్చిపోయేంత వరకు కూడా ఆ వ్యక్తిని ఏం చేయాలి, మనం ఏం చేయాలండి? అంతే చెప్తున్నాడా వేరే చెప్తున్నాడా? ఆ వ్యక్తిని ఏం చేయాలంట, చనిపోయేంత మటుకు కూడా ఏం చేయాలి మనం, ప్రేమిస్తూనే అంటే ఆ వ్యక్తిని ఏం చేయాలి, మనం క్షమిస్తున్నాం. ఎప్పుడైతే ఆ వ్యక్తిని మనం క్షమించకుండా వదిలేస్తాం అప్పుడు ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం చెప్పండి? కొన్ని విషయాలు మనకు తెలుసు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో కూడా మాట్లాడతాడు. 14వ వచనంలో ఏంటంట, మనుషుల అపరాధములను మీరు క్షమించినడలా ఏంటంటే మీ పరలోకపు తండ్రియు ఏం చేస్తారంట, మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినలా మీ తండ్రియు ఏం చేయాలంటండి, ఏం చేయాలంట? ఒకవేళ మనం అవతల వ్యక్తిని ఎవరైనా క్షమించకుంటే దేవుడు కూడా ఏం చేయడంట, ఏం చేయడు, క్షమించుడు. ఓకేనా? ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం ఎలా క్షమించాలంటే లూకాసు వార్తలో ఉంటుంది, తన సహోదరుని ఎలా క్షమించాలంటే హృదయపూర్వకంగా క్షమించాలి. ఓకే? ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మనం క్షమించే విధానం ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా ఉండాలి. లూకాసు వార్త మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి.
35వ వచనంలో చెప్తాడు. ఏంటంటే మీలో ప్రతి వాడును తన సహోదరుని ఏంటండి మీలో ప్రతి వాడును తన సహోదరుని ఎలా క్షమించాలంట? హృదయపూర్వకముగా క్షమింపని ఎడల ఏంటంటే నా పరలోకపు తండ్రియో ఏం చేస్తారంట? అంటే పరలోకంలో ఉన్న తండ్రి కూడా ఏం చేస్తుంటే చెప్పండి, మనం ఒకవేళ హృదయపూర్వకంగా క్షమించలేమనుకో అవతల వ్యక్తిని, దేవుడు కూడా ఏం చేస్తారంటే మనల్ని ఏం చేయడు? క్షమించడు. ఓకేనా? ఏ విషయాలు క్షమించాలి మరి? ఏ విషయాలు క్షమించాలండి? ఇప్పుడు దాకా లూకాసు వార్తలో చూసుకున్నాం కదా, శత్రువుని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? శత్రువుని ఏం చేయాలి? మీ శత్రువుని ఏం చేయండి? ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారిని ఏం చేయండి? ద్వేషించే వారికి ఏం చేయాలంట? మేలు చేయాలి. అంటే ప్రతి వారి విషయంలో కూడా ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? మేలు అనేది చేయాలి. అంటే అవతలోనికి మనం కీళ్ళు తలపెట్టడానికి కానీ అవతలోని దూషించడానికి కానీ ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో దేవుడు ఏం చేయడు? మనల్ని కూడా ఏం చేయడు చెప్పండి? క్షమించడు. మనల్ని కూడా క్షమించడానికి దేవుడు ఏం చేయడు? ఇష్టపడడు. కాబట్టి ఆ విషయాలు ఏం చేయాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ప్రతి దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే ఏం చేస్తాం? మనం దేవునితో జాగ్రత్తగా ఉండగలుగుతాం. మత్తయి సువార్తలో ఒక ఉపమానం అనేది చెప్తాడు. చూడండి ఒకసారి. అదే 18వ అధ్యాయంలో పేతురు గారితో మాట్లాడిన తర్వాత ఒక ఉపమానం అనేది చెప్తుంటాడు కింది విషయాల్లో. 23వ వచనం నుంచి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి ఏంటంటే 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుడు యజమానుడు కనికరపడి అతన్ని విడిచిపెట్టి ఏం చేశారంటే అండి, చాలా అప్పు అనేది ఉన్నాడు. ఇంచుమించు ఒక తలాంత్ అంటే 3,600 రూపాయలు. అట్లాంటిది ఎన్ని తలాంతులు ఉన్నాడంటే ఇతడు? 10,000 తలాంతులు అనేది అచ్చున్నాడు. చాలా మొత్తంలో డబ్బు అనేది అచ్చున్నాడు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడంట? ఆ రాజుని వేడుకొట్టి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేశాడు? అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారముల అచ్చి ఉన్న తన తోటి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీ అచ్చి ఉన్నది చెల్లించుమనను. సేమ్ అతడు కూడా ఏం చేశాడో, ఇతడు ఏం చేశాడో అదే ఆ వ్యక్తి కూడా చేశాడు. దేనారం అంటే ఏమవుతుంది చెప్పండి? ఇంచుమించు ఏంటంట? ₹1/2. అవునా? అంటే 100 దేనాలంటే ఎంత అవుతుంది? 50 రూపాయలు అవుతుంది. కానీ ఇతడు ఏం చేశాడు? ఇతడు తలాంతులు అంటే 3600 అంటే ఎంత అవుతుంది చెప్పండి? ఎన్ని తలాంతులు అంట? 10,000 తలాంతులు. ఓకేనా? 10,000 × 36 ఎంత అవుతుందండి? ₹3,600 ఒక తలాంత్ అంటే. అంటే ఇక్కడ ఎంత అప్పున్నాడు ఇతడు? 10,000 తలాంతులు. అవునా? 10,000 తలాంతు ఇతడు అచ్చున్నాడు. అంటే ఇంత మొత్తంలో అప్పున్నా కానీ సుమారుగా 10,000 అంటే 3,60,00,000 అంత డబ్బు అనేది ఇతడు అప్పున్నా కానీ ఏం చేశాడు? ఆ యజమానుడు ఏం చేశాడు చెప్పండి? అప్పు అనేది వదిలేశాడు. కానీ ఇక్కడ ₹50 అప్పును ఏం చేశాడు ఇతడు? చెరసాల్లో వేయించాడు.
అయితే కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు. 32వ వచనంలో, అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక ఏం చేశారంట, నీ అప్పంత ఏం చేశాను, నేను క్షమించాను. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. ఏం చేశారంట? ఈ ఉపమానం అనేది ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ఎందుకు చెప్తున్నాడండి? ఆ రాజుకు దాసునికి సంబంధం కాదు, ఏంటంట, దేవునికి మనకు సంబంధం. ఓకేనా? అంటే దేవుడు మన ఎన్నో విషయాలు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు అంటే, దేవునికి మన మధ్య ఉండే ఆ యొక్క క్షమించగల తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అవునా కదా? మనం అనేక సార్లు ఏం చేస్తాం, తప్పిపోతుంటాము. అవునా? దేవుని నుంచి తొలగిపోతున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు, మనల్ని తిరిగి తన యొద్దకు చేర్చుకొని మనల్ని క్షమిస్తూ మరలా తనలోనికి నడవడానికి, మరలా తనలో ఎదగడానికి ఎన్నో విధాలుగా ఏం చేస్తాడు, దేవుడు ప్రోత్సహిస్తాడు, మనల్ని ఉత్సాహపరుస్తాడు, మరలా దేవుళ్ళు ఎదగడానికి పురికొల్పుతాడు. అవునా కదా? ఇట్లాంటి సందర్భాల్లో ఒక వ్యక్తిని ఏట్లా తప్పు చేస్తా అంటే, ఇంత పెద్ద తప్పు చేసినా సరే దేవుడు నేను క్షమించి తన దారిలోని తెచ్చుకున్నప్పుడు, ఒక వ్యక్తిని ఏట్లా తప్పు చేస్తే నువ్వు ఎందుకు ఓర్చుకోవు? అవునా కదా? ఒక వ్యక్తిని ఎడలా తప్పు చేస్తే ఓర్చుకోవడానికి నీకు అంత ఇబ్బంది ఏమవుతుంది అంటే, దేవుని ఎడల నీకు తెలిసిన తర్వాత కూడా ఎన్నో తప్పులు చేస్తుంటావు. అవునా కదా? దేవుడు తెలుసు ఈ పని చేయొద్దు అని తెలిసిన తర్వాత కూడా నేను ఏం చేస్తాం, ఏం కాదు లేదు ఒక్కసారిలే పొరపాటు అయిందిలే. అవునా కదా? దేవుడు తెలుసులే మన మనుషులంగా తప్పు చేస్తాము అని ఏం చేస్తారు, చాలా విషయాల్లో తప్పు చేస్తూ అలాగే దేవుని పక్కకు పెట్టేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటాయి. అట్లాంటి సందర్భంలో కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మరలా తన వాక్యం చేత గద్దించి ఇలా కాదు అని సరైన బాటలో నడిపించడానికి ఏం చేస్తాడు, కొన్ని మార్గాలు అనేది తెరుస్తుంటాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మన ఎడల తప్పు చేసినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలంట? హృదయపూర్వకంగా క్షమించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి చెప్పండి? సిద్ధంగా ఉండాలి. అంటే ఒక వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి? మనం హృదయపూర్వకంగా ఆ వ్యక్తిని ఏం చేయాలి, క్షమించగలిగే స్థాయిలోనికి మన భక్తి జీవితం అనేది వెళ్ళాలి. హృదయపూర్వకంగా క్షమించడం అంటే ఏంటి మరి? హృదయపూర్వకంగా క్షమించడం అంటే ఏంటండి? ఇక్కడ చెప్పాడు కదా లూకాసు వార్త ఏంటంట, 6వ అధ్యాయంలో కొన్ని విషయాలనేది మాట్లాడుతున్నాడు. అక్కడ ఏంటంటే, అణిచి కుదిచి దిగజారినట్లు నిండు కొలతో మనుషులు మీ ఒడిలో పోతురు కదా, మీరు ఏ కొలతతో కొలుతురు ఏంటంట, మరలా మీరు ఆ కొలతతో ఏం చేస్తారు, కొలవబడతారు. అంటే ఎలా కొలవాలి ఒక వ్యక్తిని? ఎలా కొలవాలి చెప్పండి? ప్రతిదీ కూడా ఏం చేయాలి, మన హృదయాల్లో దాగున్న ప్రతి కల్మషాన్ని కూడా ఏం చేయాలి చెప్పండి? ఆ వ్యక్తి మీద ఏదైతే మనకు ద్వేషభావం ఉందో, ఏదైతే కఠినత్వం ఉందో, దాని అంతటిని కూడా ఏం చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా దాని అంతటిని కూడా తొలగించి ఆ వ్యక్తి మీద ఏం చేయాలంట, హృదయపూర్వకంగా ఆ వ్యక్తితో మెదలడానికి ప్రయత్నం చేయాలి. వ్యక్తి ఏం చేయాలంట, హృదయపూర్వకంగా మనము ఉండడానికి ఎప్పుడైతే మనం సిద్ధపరచబడతామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? భక్తి అనేది ఏమవుతుంది, సులువుగా అవుతుంది. అంటే చాలా ఈజీగా అవుతుంది మన భక్తి అనేది. ఎప్పుడైతే ప్రతి వ్యక్తిని మనం ప్రేమించడానికి సిద్ధంగా ఉంటామో, ప్రతి వ్యక్తిని మనం చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటామో, మన భక్తి అనేది ఎలా ఉంటుంది చెప్పండి? సులువుగా ఉంటుంది. కానీ ఏంటంటే వచ్చే ఇబ్బందులు ఏంటంటే, ఈ కొన్ని ఇబ్బందులు అనేవి వస్తుంటాయి. అవునా కదా? మనం శపించేవారిని దీవించలేం, మనల్ని కొట్టేవారిని మనం ఓర్చుకోలేం. అవునా? మనం తిట్టేవారిని మరలా దీవించాలంటే మనతోని కాదు. అవునా? మనకు ఎవరిని ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? అలా సహించలేని కొన్ని పరిస్థితులను మనం వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఎప్పుడైతే ఈ దారులన్నీ మనం ఆ దారుల గుండా వెళ్తుంటామో, ఆ పరిస్థితులన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? ఆ వ్యక్తుల మీద కఠినత్వాన్ని, లేకుంటే ఆ యొక్క ఏమంటారు ద్వేషభావాన్ని పెంచడానికి లోపల హృదయం అనేది ప్రేరేపించబడుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఏం చేయాలంటే, మనం దేవుడు నన్ను క్షమించాలంటే ప్రతి వ్యక్తిని కూడా నేను ఏం చేయాలి, క్షమించాలి. ఎలా క్షమించాలంటే హృదయపూర్వకంగా క్షమించాలి. ఎలా క్షమించాలి ఒక వ్యక్తిని? హృదయపూర్వకంగా. అంటే ఆ వ్యక్తి మీద ఎలాంటి ద్వేషం కానీ, కక్షం కానీ, కోపం కానీ ఎలాంటిది కూడా మనం మరలా ఆ వ్యక్తి మీద చూపించకుండా ఆ వ్యక్తితో మనం నడుచుకోగలిగితే ఏమవుతుంది చెప్పండి? మన భక్తి జీవితం అనేది చాలా సాఫీగా ఉంటుంది. అవునా? యేసుక్రీస్తు వారు మాట చెప్తారు ఏంటంటే, నా కాడు ఏంటంటే చెప్పండి?
చాలా సులువైంది, నా యొద్ద ఏం చేయండి మీరు నేర్చుకోండి. ఎప్పుడైతే నా యొద్ద మీరు నేర్చుకుంటారో అప్పుడు ఏమవుతుంది చెప్పండి. 11వ అధ్యాయము 29వ వచనంలో, మత్తయి సువార్త 11:29, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఏంటంటే, నేను సాత్వికుడను, ఏంటంటే దీన మనసు గలవాలను గనుక ఏం చేయనంట, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు ఏంటంట విశ్రాంతి దొరుకును. ఏలే అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఏంటంట యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు చెప్పండి, ఏమని చెప్తున్నారండి? ఫస్ట్కి ఏంటంట, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును. సాత్వికుడు అంటే ఏంటండి? సాత్వికుడు అంటే ప్రతి విషయంలో కూడా ఎలాంటి వాడు చెప్పండి? ప్రతి విషయంలో కూడా ఏంటి చెప్పండి? ప్రతి విషయంలో కూడా ఏ వ్యక్తి అయితే మంచి వ్యక్తిగా ప్రవర్తిస్తాడో ప్రతి సందర్భంలో కూడా అతనికి ఆపోజిట్ వ్యక్తి ఎలాంటి వాడైనా సరే తను మంచిగా ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి వ్యక్తిని ఏమంటే చెప్పండి? సాత్వికుడు అంటే ఓర్పు గల్లవాడు అని అర్థం. ఓకేనా? అలాగే దీన మనస్సు అంటే ఏంటంటే తాను ఏం చేయాలని చెప్పండి? తగ్గించుకునేవాడు. అంటే ప్రతి వ్యక్తి దగ్గర కూడా ఏంటి చెప్పండి? అందుకే అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ చెప్తారు ఏంటంటే, మిమ్మల్ని మీకంటే ఏం చేయండి చెప్పండి, అవతల వారి కంటే ఎప్పుడైనా సరే ఏం చేయండి చెప్పండి? అవతల వాడు ఎప్పుడైనా సరే మీకంటే ఏం చేయండి? గొప్పవాడు అనుకోండి. అలా ఎప్పుడైతే మీకంటే గొప్పవాడు అవతల వ్యక్తి అనుకుంటారో మీరు ఏం చేస్తారు చెప్పండి? అవతల వ్యక్తితో మీరు తగ్గి ఒదిగి నేర్చుకుంటారు. అవతల వ్యక్తి కూడా మీ దీనత్వాన్ని చూసి ఏం చేస్తాడు? అవతల వ్యక్తి కూడా మీతో తగ్గి నేర్చుకుంటాడు. కాబట్టి ఏంటంట, ఎప్పుడైనా సరే అలాంటిది మనం నేర్చుకోగలిగితే నా వద్ద నేర్చుకోండి, ఎందుకంటే నేను దాన్ని నేర్పిస్తానని చెప్తున్నాడు. కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు. అప్పుడు ఏంటంటే మీ ప్రాణాలకు ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది చెప్పండి? ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుందంట. ఓకేనా? ప్రాణానికి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందంట చెప్పండి? సాత్వికం దీన మనస్సు అనేది మన దగ్గర ఉంటే ప్రాణానికి ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది చెప్పండి? విశ్రాంతి. అంటే చాలా హాయిగా ఉంటాం అన్నాడు. ఎవరెంత మన మీద పడినా, ఎవరెంత వ్యతిరేకంగా మనం నడుచుకున్నా, ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనం ఎలా ఉంటాం చెప్పండి? ప్రాణం ఎలాంటి కలత లేకుండా. అంటే ప్రాణానికి విశ్రాంతి అంటే ఏంటంటే లూకాసు వార్తలో ఎప్పటికీ ఎట్టి వాటిని గురించి మీరు ఏం చేయొద్దంట? నిరాశ చేసుకొనక. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గర మనం నేర్చుకుంటుంటామో అప్పుడు ఏం చేయదు చెప్పండి? మనకు ఎలాంటి విషయాలు ఏం చేయదంట? అసహనం అనేది రాదు. ఓకేనా? వాడు అలా, వీడిలా, నాకు అక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి రావాలి, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి అనే విషయం మీద మనకి ఏం చేయదు చెప్పండి? ఆ ధ్యాస అనేది తగ్గిపోతుంది. ఆ ధ్యాస అనేది మనం కోల్పోతాము. దేవుని దగ్గర ఇంకా ఏం నేర్చుకోవాలి అనే విషయాల మీద మనం ఏం చేస్తాం చెప్పండి? దాని మీద మన ధ్యాస అనేది ఉంటుంది. దానివల్ల ఏం చేస్తుందంట? మన ప్రాణాలకు ఏం చేస్తుంది? విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే, ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఏంటంట ఉన్నది. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకోవడానికి సిద్ధపడతాం, ఏం చేస్తాం చెప్పండి? ఒక సంపూర్ణమైన భక్తిలోనికి, ఒక సంతుష్టికరమైన భక్తిలోనికి మనం ఏం చేస్తాము? వెళ్ళిపోతుంటాం. కాబట్టి అట్లాంటి దాన్ని మనం ఏం చేయాలి? నేర్చుకోవడానికి ఇష్టపడాలి. కాబట్టి లోకం ఎప్పటికున్నా కానీ ఏంటి చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? అశాశ్వతం. ఎన్ని రోజులున్నా కొద్ది రోజులుండి వెళ్ళిపోవలసిన వాళ్ళమే అని మనకు అందరికీ తెలుసు. కానీ ఏం చేస్తుంది చెప్పండి? లోకంలో ఉన్న చింతలన్నీ కూడా, ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి? దేవుని దగ్గర నుంచి ఆ యొక్క లోక పరిస్థితులను మనం ఎప్పుడు కూడా మలిపేయడానికి సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితులను మనం వెళ్ళకుండా క్రీస్తు దగ్గర మనం ఏం చేయాలి? నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే అట్లా నేర్చుకుంటుంటామో ఏం చేస్తాం? మనం దేవునిలో ఉన్నతంగా ఎదుగుతాము. ఆ యొక్క సంతృప్తికరమైన భక్తిలోని మనం ఏం చేస్తాము? నడుచుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఇటు మాటలు దేవుడు మనందరి హృదయాలు స్థిరపరచును గాక. తల వంచుండి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా, నీ ఘనమైన నూతనమైన శ్రేష్టమైన నామానికి
కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. విన్న మాట నేను మా హృదయంలో స్థిరపరచబడిన ఆయన నీవేవైతే కోరుకుంటున్నావు నాయన అలాంటి భక్తిని నాయన మేము ముందు కొనసాగించగలుగుటకు మీ యొక్క ఆత్మ యొక్క తోడ్పాటును నాయన మాకు అనుగ్రహించిన ఈ వాక్యం చేత బలపరచబడుటకు నీలో ఉన్నతంగా ఎదగలుగుటకు అటు కృపను మహా ధన్యతను నాయన మాకు అనుగ్రహించిన ఆయన అలాగే జరిగిన పాఠంలోనూ బలంలోనూ తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యం మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థనలను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.